మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అక్క, 2025 చూస్తుండగానే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో 2026కి వస్తున్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చారు చూద్దాం. శిరీష, కర్కాటక రాశి వాళ్ళకి యాక్చువల్గా 95% అనేది చాలా అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందంటే మెంటల్గా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరికి మన విషయాలు చెప్పుకోవాలి అనే విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ లోనవుతూ ఉంటారు. మేబీ పాస్ట్లో జరిగిన కొన్ని విషయాలు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరిని నమ్మి మనం ఏది డిస్కస్ చేయడానికి లేదు, ఈ విషయాల్లో ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, ఎలా అయినా సరే కొన్ని విషయాల్లో పాస్ట్లో ఏదైతే వీళ్ళకి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో స్టిల్ దానిలో ఇరుక్కుని ఉంటారు. మేబీ కొన్ని కోర్ట్ కేసెస్లో కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, డైవోర్స్ విషయాల్లో కావచ్చు. 2026 కాకుండా ఆ ముందు నుంచి కూడా, అంటే ఒక 4-5 years నుంచి కూడా వీళ్ళకి ఏవైతే జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో, సో అది వాటి నుంచి బయటపడగలిగితే లైఫ్ అనేది బాగుంటుంది. అండ్ కొన్ని బర్డెన్స్ ఉంటాయి. మేబీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, కొన్ని ఇబ్బందులు అయితే ముందు నుంచి ఉన్నాయి. 2026లో 25లో కాకుండా ముందు నుంచి ఉన్న విషయాల్లో కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళకున్న కోర్ట్ కేసెస్, ఆస్తికి సంబంధించి, అలాగే డివోర్స్కి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా 100% రిలీఫ్ అయితే ఉంది. అంటే ఎప్పటి నుంచో క్యారీ అవుతున్న ఒక బర్డెన్ ఏదైతే ఉందో ఈ ఇయర్లో ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఇంట్లో మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మేబీ సెకండ్ చైల్డ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ వినటం కానివ్వండి, అలాగే కొన్ని సెలబ్రేషన్స్, హౌస్ వార్మింగ్ కానివ్వండి, ఏదన్నా ఇల్లు తీసుకోవటం, ఏదన్నా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవటం, గృహప్రవేశాలు, అంటే ఇంటికి సంబంధించి మెయిన్గా శుభకార్యాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కానీ థింగ్ ఏంటంటే శిరీష, పాస్ట్లో జరిగిపోయిన విషయాలు కొన్ని వీళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అంటే ఆ కన్ఫ్యూజన్స్, ఆ భయాలు అన్నీ వదిలేసి స్ట్రాంగ్గా ఉండగలిగితే మెంటల్గా 2026 మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఆ సక్సెస్ కూడా కొంతమంది తీసుకోలేరు, భయపడతా ఉంటారు. మళ్ళీ ఏం జరిగిపోతుందో, ఎవరేం చేస్తారో అనే ఇల్యూషన్స్ అయితే చాలా ఉంటాయి. దాన్ని కొంచెం పక్కన పెట్టినట్లయితే కనుక 2026లో ఎప్పుడు చూడలేనటువంటి హ్యాపీనెస్ని అయితే చూస్తారు. ఇన్ కేస్ ఎవరైనా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా కాలంగా కూడా ప్రయత్నాలు చేస్తూ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, ఈ ఇయర్లో ఖచ్చితంగా దాని శుభవార్త వింటారు. సో అంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవ్వక కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళకి 2026 చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేవి ఇస్తుంది. ఒక స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు? మరి స్టూడెంట్స్ చూసుకుంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా వీళ్ళు ఏంటంటే ముందున్న పాసిబిలిటీస్ కాకుండా ఇంకేదో కావాలని ఆలోచిస్తూ ఉంటారు అతిగా. అంటే ముందు చాలా మంచి పాసిబిలిటీస్ ఉంటాయి, ఈవెన్ అచీవ్ చేస్తారు, కానీ ఎందుకో సాటిస్ఫై అవ్వరు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి, మంచిదే, కానీ ఓవర్ థింకింగ్లో ఉంటారు, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లల్లో కావచ్చు, ఈవెన్ ఈ జాబ్ ముందు వరకు కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ కంపారిజన్ అనేది ఏదైతే ఉంటుందో జనరల్గా జనాల్ని మానసికంగా, మెంటల్గా ఎక్కువ కిల్ చేసేది ఏంటంటే ఈ కంపారిజన్. సో అదొక్కటి పక్కన పెట్టినట్లయితే కనుక స్టూడెంట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అన్ని విషయాల్లో కూడా తనను అంటే ఫోకస్ అనేది చాలా ఎక్కువ అయిపోద్ది. అన్నిట్లో నేనే ఉండాలి, నేనే చేయాలి, నేను 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 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంత చేసినా కానీ వాళ్ళకి ఇంకేదో చేయాలి అనే ఇదితో ఎక్కువ ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్. అదొక్కటి కనిపిస్తుంది. రెస్ట్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, కానీ మెంటల్గా ఆ నేను అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అక్కడ జాబ్ చేసే వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వారికి, జాబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎలా అంటే ప్రమోషన్స్ బాగుంటాయి, సాలరీ ఇంక్రిమెంట్స్ బాగుంటాయి,
మరీ ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం చాలా రోజుల నుంచి, మంత్స్ నుంచి, అంటే మేబీ లాస్ట్ ఇయర్ ఎవరైనా దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఇయర్ 100% ఉంది ఛాన్స్. సో ఆ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే విమెన్స్లో కూడా ఎవరైనా ఒక మేనేజర్ పోస్ట్ కానీ, ఒక హెచ్ఆర్, ఇలా పెద్ద పోస్టులు అనేవి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఒక గుడ్ న్యూస్ వినాలి అనుకునే వాళ్ళకి ఇయర్ ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అక్క, ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో, సో మ్యారేజ్కి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా ఈ ఇయర్లో? మ్యారేజ్కి, ప్రెగ్నెన్సీకి, అలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇయర్ చాలా అనుకూలంగా ఉంది. ఇప్పటి వరకు మనం 3 రాశులు చూసాము, కానీ కొంచెం పెళ్ళిళ్ళకి, లేకపోతే లవ్ మ్యారేజ్కి, అరేంజ్డ్ మ్యారేజ్కి, ప్రెగ్నెన్సీస్కి సంబంధించి ఈ రాశికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఒక సెలబ్రేషన్స్, ఎంగేజ్మెంట్కి సంబంధించి మేబీ ఎవరైనా అంటే చాలా ఇయర్స్ నుంచి ఒప్పించాలనే ప్రయత్నంలో మేబీ చాలాసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా ఏముందిలే చేసేద్దాం అనే పేరెంట్స్ మైండ్ సెట్ వస్తుందేమో. ఏమంటారు, ఆ రెస్పాన్స్ అనేది పాజిటివ్గా వచ్చే అవకాశం 100% ఉంది. సో ఇయర్ పెళ్ళిళ్ళకి, లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ప్రెగ్నెన్సీస్కి సంబంధించి, అలాగే ఏదైనా కుదుర్చుకొని కొన్ని కారణాల వల్ల ఎవరైనా ఎంగేజ్మెంట్, పెళ్లి వరకు వెళ్లకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇయర్లో 100% ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్, అదే రీజన్స్ అనేవి ఉన్నాయి. అక్క, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళు ఉన్న ఈ రాజకీయ రంగం, పొలిటీషియన్స్ అయినా, ఫిలిం ఇండస్ట్రీ అయినా, సో వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? మరి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటాయి యాక్చువల్గా. ఈ ఒకటి ఏంటంటే మేబీ బాగుంటుంది, కానీ ఏంటంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఆపర్చునిటీస్, అంటే నేను అనుకున్నట్టుగా లేదు కదా ఈ క్యారెక్టర్, నేను అనుకున్నట్టుగా మేబీ పేమెంట్ రావట్లేదు, రెమ్యునరేషన్ విషయాల్లో కావచ్చు, అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ నాకు ఇంపార్టెన్స్ లేదేమో, ఆ మేబీ దగ్గర ఆగిపోతారు ఆ మేబీ దగ్గర కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పాసిబిలిటీస్ కాకుండా ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల కొన్ని పెద్ద ఛాన్సెస్ కూడా వీళ్ళు వదులుకునే ఛాన్స్ ఉంది. అవకాశాలు వస్తాయి, అవకాశాలు రావటం వేరు, మనం గ్రాప్ చేసుకోవటం వేరు. సో ఆ విషయంలో కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ పాసిబిలిటీస్ కాకుండా దానికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం వల్లనో, సమ్ రీజన్స్ వల్ల కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండే, అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆపర్చునిటీస్ విషయంలో. బట్ ఏంటంటే గ్రాప్ చేసుకోవాలి, మనీ ఎర్న్ చేసుకోవాలి, వచ్చింది మనకి మంచి రోలే, కానీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో అనే ఆలోచన విధానం వీళ్ళకి ఉండగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓవర్ థింకింగ్లో ఉండి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్న పొలిటీషియన్స్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? పొలిటీషియన్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. ఓకే, అండ్ ఏదైనా కొన్ని మార్పులు జరగచ్చు, చాలా పాజిటివ్గా వాళ్ళ లైఫ్లో మార్పులు అనేవి జరగచ్చు. అంటే ఒక మంచి రికగ్నైజేషన్ రావటం, జనాలు వాళ్ళని బాగా గుర్తించటం, అండ్ వాళ్ళు కూడా ఇది చేస్తే మనం జనాల్లో బాగా కనిపిస్తాం, మనం హైలైట్ అవుతాము అనే విధంగా కూడా కొన్ని యాక్టివిటీస్లో వాళ్ళు యాక్టివ్గా ఉండటం కావచ్చు, లేదా కొన్ని విషయాల్లో వాళ్ళు కొన్ని చారిటీస్ చేయటం, అంటే జనానికి ఏదైతే అవసరమో అలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువ కనిపించడం వల్ల ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ గుర్తింపు కూడా చాలా లభిస్తుంది ఈ టైంలో. అక్క, ఓవరాల్గా మరి ఈ రాశి వారికి మంచిగా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ చేయొచ్చు అంటారు? కొన్ని వాటర్ థెరపీస్ ఉంటాయి. సో మనం స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ ఆఫ్ వాటర్లో మనకి నెగిటివ్కి సంబంధించిన కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకుని కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. బ్లాక్ టర్మలిన్ కావచ్చు, బ్లాక్ అబ్స్టీడియన్, స్మోకీ క్వార్ట్స్, కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఆ బకెట్లో ఎప్పుడూ అలాగే ఉంచేసుకోవచ్చు. సో అవి ఇంట్లో పెట్టుకోవడం, బకెట్లో ఉంచుకొని రెగ్యులర్గా ఆ నీళ్ళతో స్నానం చేయటం. అండ్ ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు, చాలా లో అయ్యో, ఎందుకో బాగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, మెంటల్గా హార్ట్ అంతా హెవీగా ఉంది అని అనుకున్నప్పుడు జస్ట్ ఒక కాఫీ పౌడర్, ఇయర్ అంతా కూడా కాఫీ పౌడర్ తెచ్చుకోండి, మంచి కాఫీ పౌడర్ అండ్ సాల్ట్, రాక్ సాల్ట్. యా. సో ఇది ఎందుకనంటే కాఫీ సాల్ట్ మిక్స్ అయినప్పుడు మనం ఎప్పుడైతే బాడీలో దాన్ని ఇలా అయితే రబ్ చేసుకుని, మన 2 చేతుల్లో వేసుకుని రబ్ చేసుకుని బాడీ అంతా చక్కగా స్క్రబ్ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఏదైనా మనం సెల్ఫ్గా క్రియేట్ చేసుకున్న నెగిటివిటీ కావచ్చు,
ఎవరైనా అదే పనిగా మన గురించి మాట్లాడుకోవడం, మన సక్సెస్ గురించి మాట్లాడుకోవడం వల్ల కూడా పాజిటివ్గా మాట్లాడుకుంటే పాజిటివే, కానీ మనం అంటే పడలేని వాళ్ళు మన గ్రోత్ని చూసి తట్టుకోలేక నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఎనర్జీస్ అనేవి మన బాడీకి మన మైండ్కి పడవు. సో అలాంటివి ఉన్నప్పుడు హార్ట్ హెవీగా అనిపిస్తుంది. అలాంటి మనుషులు మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి జస్ట్ కాఫీ అండ్ సాల్ట్ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రబ్ చేస్తున్నప్పుడే ఎవరి ప్రభావం అయినా నా మీద ఉంటే, చెడు దృష్టి, చెడు ప్రభావం, చెడు మాటలు, ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఎనర్జీస్ మనకి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కూడా, సో ఐఎమ్ రిలీజింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్, ఇల్నెస్, పెయిన్, స్టిఫ్నెస్, ఇలాంటివన్నీ. అంటే తెలుగులో అయినా చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా చెప్పుకోవచ్చు. అక్క హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటారు? ఏదైనా జాగ్రత్త తీసుకోవచ్చు? హెల్త్ పరంగా నాకు పెద్ద ఇబ్బందులు ఏం కనిపించట్లేదు, కానీ ఏదైనా వాటర్ స్పోర్ట్స్ లేదు ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మేబీ కొన్ని బీచెస్లో కానివ్వండి, ఏదైనా మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఏదైనా ప్రమాదానికి సంబంధించిన ప్లేస్ అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఓవర్ ఎక్సైట్మెంట్తో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. వాటర్ విషయంలో అంటే ఒక రకంగా జలగండ అని చెప్పచ్చు. సో అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది అసలు పనిచేయదు. హెల్త్ పరంగా చూసుకుంటే కనుక మెంటల్గా ఎక్కువ ఓవర్ థింకింగ్లో ఉంటారు, కొన్ని రాంగ్ ఎజంప్షన్స్ కూడా ఉంటాయి. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్క ఇప్పుడు కాఫీ పౌడర్ క్రిస్టల్ అన్నాం కదా, సో ఇప్పుడు అదంతా పొడి పొడి ఉంటుంది కదా కాఫీ పౌడర్ మనం బాడీకి పెట్టుకున్నప్పుడు, అందులో ఏమైనా వాటర్ అట్లా ఏమైనా యాడ్ చేయమంటారు? లేదు, యాక్చువల్లీ మనం ఆల్రెడీ వెట్ ఒక 2 marks 3 marks తీసుకుంటాం కదా, అప్పుడు బాడీ వెట్గానే ఉంటుంది కదా. సో జస్ట్ అంటే ఇది హెడ్కి తీసుకోవచ్చు. మరీ చెప్తున్నాను, ఎందుకంటే సాల్ట్ హెయిర్కి వాడడం అనేది మంచిది కాదు. హెయిర్ టైట్ చేసేసుకుని జస్ట్ ఓన్లీ బాడీ బాత్, ఓకే, ఓన్లీ బాడీ బాత్ వరకే. అండ్ రాస్తున్నప్పుడు కూడా అనుకోవాలి, అంటే నా మీద ఎవరు చెడు ప్రభావం, చెడు దృష్టి ఎలా ఏదైనా ఉంటే, నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఏదైనా ఉంటే నేను ఈ క్షణం వాటిని వదిలేస్తున్నాను అని చెప్పుకొని జస్ట్ అంత స్క్రబ్ చేసిన తర్వాత ఆ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకుని జస్ట్ దాని తర్వాత ఏం చేస్తారు అని అంటే, దేవుడు దండం పెట్టేసుకున్నాక పూజ రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకోవడం. సాంబ్రాణి ధూప్ స్టిక్ ఉంటుంది కదా, సాంబ్రాణి ధూప్ స్టిక్ వారంలో 2 సార్లు ఇల్లంతా వేసుకోవటం, అలాగే మన బాడీకి కూడా సాంబ్రాణి ధూపం మనం చూపించుకోవటం వల్ల కూడా ఇలాంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఆరోగ్యం తరచుగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ. సో వీక్లీ 2 times చేయాలి. అక్క ఓవరాల్గా 2026 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కడైన రెమెడీ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.